కాన్‌స్టిపేషన్. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. వాటర్ తీసుకోవాలి. అట్‌లీస్ట్ డైలీ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మార్నింగ్ లేస్తేనే ఒక గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళు, వార్మ్ వాటర్ తాగారు అంటే డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. వెజిటబుల్స్, ఫ్రూట్స్ లైక్ క్యారెట్స్, పపాయ, యాపిల్ విత్ స్కిన్, ఆరెంజెస్, హోల్ గ్రెయిన్స్, ఓట్స్ వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. డైలీ అట్‌లీస్ట్ 20-30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ టార్గెట్ పెట్టుకొని తీసుకోవడమే ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ ఏదో ఒక ఎక్సర్‌సైజ్, యోగా లాంటివి చేయడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్‌ని అవాయిడ్ చేయొచ్చు. స్ట్రెస్‌ని, యాంగ్జైటీని మేనేజ్ చేయాలి. డైలీ ఒక ఫిక్స్డ్ టైమ్ పెట్టుకొని మోషన్‌కెళ్ళడం అలవాటు చేసుకోవాలి. లైక్ మార్నింగ్ లేస్తేనే మోషన్‌కి అప్పుడు ఆ టైంలో అర్జ్ ఉన్నా లేకపోయినా ఆ టైంలో మోషన్‌కి వెళ్లి కూర్చోవడం ట్రై చేస్తే కొద్ది రోజులకి మన బవల్ మూవ్‌మెంట్ అనేది ట్రైన్ అవుతుంది. ఆ టైంకి మనకు మోషన్ రావడము అలవాటైపోతుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత కూడా కాన్‌స్టిపేషన్ తగ్గట్లేదు అంటే, అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, మీ ఫిజిషియన్‌ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్స్ యూజ్ చేయాలి. మెడికేషన్స్ ఎప్పుడైనా గాని విత్ గైడెన్స్ ఫిజిషియన్స్ ఆర్ డాక్టర్స్ గైడెన్స్‌తోనే స్టార్ట్ చేయాలి. సడెన్‌గా కాన్‌స్టిపేషన్ రావడం, మోషన్‌లో బ్లడ్ పడడం, వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి తగ్గడము, లేదంటే ఒకరోజు మోషన్ రాకుండా 3-4 డేస్ తర్వాత మళ్ళీ లూజ్ మోషన్స్ రావడం, ఇట్లా ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే, ఇవి వెంటనే మీరు మీ ఫిజిషియన్‌ని లేదంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఇవి అలార్మింగ్ సైన్స్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.